ఎవరి వర్షము కురిగినట్లుగా యెహోవాను వేడుకొనుడి. హల్లెలూయా. అందరు చెప్పండి. మొట్టమొదట ఉజ్జీవము పెంతెకోస్తు దినాన యెరూషలేములో ప్రారంభమైంది. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్, ఆమేన్. కొన్ని బృందాలు ప్రార్థన చేయటం మూలంగా ప్రపంచవ్యాప్తంగా ఉజ్జీవం ప్రారంభమైంది. ప్రార్థించి గోజాడేటటువంటి ప్రార్థనా వీరులు గుండెలు బాదుకొని నేల మీద దొర్లి ప్రార్థించారు. ఆ ప్రార్థనల మూలంగా ఒక నూతన ఉజ్జీవం బయలుదేరింది. ఫిన్నీ అనే ఒక భక్తుడు, నేను తర్వాత వారంలో వివరంగా చెప్తాను, ఆయన అలా ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు ఈ గ్రామమును ఉజ్జీవపరచమంటుంటే ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. సారా కొట్లు మూసేశారు, సినిమా హాళ్ళు మూసేశారు. ఆ దేశ ప్రజల పరిస్థితులే మారిపోయినాయి. దేవునికి స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మొట్టమొదటి ఉజ్జీవము ఎక్కడ ప్రారంభమైంది అంటే పెంతెకోస్తు దినాన యెరూషలేములో మేడగదిలో ప్రారంభమైంది. లూకాసు వార్తలో లూకా రాసిన మాటల్ని ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. 24వ అధ్యాయం 53, 49, 53 రెండు వాక్యాలు చదువుదాం. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండడని వారితో చెప్పెను. 53 శిష్యులు మహా ఆనందంతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 14వ వాక్యములో వీరితో కూడా కొందరు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియా, ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళేటప్పుడు తన శిష్య గణాన్ని ఉద్దేశించి నేను వెళుతున్నాను. యేసు ప్రభు వెళ్ళటం వారికి చాలా బాధగా ఉంది. ప్రభా నువ్వు వెళ్ళకు, ఉంటే బాగుంటుందంటే నేను వెళ్ళడం మంచిది, నేను వెళ్ళి యోహాను సువార్తలు చెప్పాడు, పరిశుద్ధాత్మను మీ మధ్యలో ఉండడానికి పంపిస్తాను. ఆయన ఎల్లప్పుడూ మీతో ఉండే ఆదరణకర్తగా ఉంటాడు, మిమ్మల్ని నడిపిస్తాడు. ఏ సమయానికి ఏది మాట్లాడాలో మీలో నుండి ఆయన మాట్లాడతాడు, ఆయన నేను పంపిస్తాను అన్నాడు. చదివిన ముఖ్యంగా 49వ వచనంలో తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుతాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు యెరూషలేము అనే పట్టణములో నిలిచి ఉండండి. అపోస్తల కార్యములు 1:4లో వారు యెరూషలేమును విడవక కనిపెట్టుకొని ఉండడం ప్రారంభం చేశారు. అలాగే 1వ అధ్యాయం 14వ వాక్యంలో వారందరూ అనగా 120 మంది మేడగదిలో కూర్చొని ప్రార్థన చేయడం ప్రారంభించారు. అలా ప్రార్థన చేసిన వాళ్ళలో ఎవరెవరు ఉన్నారో ఒక చిన్న లిస్టు చెప్పబడింది, అది మనం చదివాము. యేసు తల్లి అయిన మరియా, కొందరు స్త్రీలు, మరికొంతమంది వ్యక్తుల పేర్లు చెప్పబడ్డాయి. వీరందరూ కూడా ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. వీరి ప్రార్థన అంశం ఏమిటి?